హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక మంచి కథ విందామండి. కథ పేరు లాక్డౌన్. రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి గారు. అది మార్చి 24, 2020 ఉదయం. కర్మ, గ్రహచారం కలిసిరాక ఇలా అయిపోయింది నా పని అంటూ హాల్లో కూర్చొని లోలోపల విసుక్కుంటున్నాడు రామ్. బెడ్రూమ్లో మంచం మీద కూర్చొని బుల్షిట్ అంటూ తనకి వచ్చిన భాషలో తిట్టుకుంటుంది శృతి. ఇటువంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అన్నట్టుగా ఉంది. అప్పుడే రామ్ ఫోన్ మోగింది. చూస్తే శ్యామ్. రామ్కి పిచ్చెక్కింది. నా కష్టాలకు మూల కారణం ఈ ప్రాణే. చెప్పు ఏమిటి అన్నాడు. అదే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ వచ్చి పడింది. నిన్ను తలుచుకుంటే జాలేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు అడిగాడు శ్యామ్. బారెడు తాడు తీసుకొని ఉరేసుకు చస్తాను చెప్పాడు రామ్. సరే మరి నీ ఇష్టం. నాకు తెలిసి మా ఇంట్లో మంచి తాడు లేదు, మోర్లో కూడా ఉండవు. ఇంకో మాట, నా ఇంట్లో మాత్రం ఉరేసుకోకు. బయటకు పోయి ఏ చెట్టుకే వేసుకో. నోట్ మాత్రం పక్కాగా రాయి, లేకపోతే నా పీకకి చుట్టుకుంటుంది అన్నాడు శ్యామ్. ఫోన్ కట్ చేసి పళ్ళు కొరుక్కున్నాడు రామ్. వెంటనే లేచి వెళ్ళి నా బావ, నా భార్య కలిసి నన్ను మర్డర్ చేసేశారు అని లెటర్ రాసి ఓ 25 మందికి ఫార్వర్డ్ చేసి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న యాసిడో ఫెవికాలో హిట్టో ఏది ఉంటే అది తాగి చచ్చిపోదాం అన్నంత ఆవేశం వచ్చింది అతనికి. అంతలోనే లోపల నుంచి వినిపిస్తుందా శాల్తీ గొంతు. తనకి ఫోన్ చేసి మాట్లాడి చెల్లెలికి ఫోన్ చేసినట్టున్నాడు. ఎంత పెద్ద గొంతేసుకొని అరుస్తుంది. అసలే నాజుగ్గా ఉండే కంఠస్వరం. ఆగ్రహంతో ఉండేసరికి 10 వినాయక నిమజ్జనం బ్యాండ్లు ఒకేసారి విన్న ఫీలింగ్. చచా అని వెయ్యోసారి తిట్టుకున్నాడు. రామ్ ఢిల్లీ ఐఐఎంలో చేరిన సమయంలో అదే చోట ఫైనల్ ఇయర్లో ఉన్నాడు శ్యామ్. ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. శ్యామ్ చదువు పూర్తి చేసి వెళ్ళిపోయాక కూడా ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది. అతను పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాడని తెలిసి మా అక్కకు ఈ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు అని వివరాలు చెప్పాడు. అందరికీ నచ్చడంతో పూజా శ్యామ్ల వివాహం జరిగింది. రామ్ శ్యామ్ బావా బావమర్దులు అయిపోయారు. మరి అందుకు బదులుగా తన వంతు సాయం చేయాలని అనిపించిందో లేక కక్ష తీర్చుకునేందుకో రామ్ పెళ్లి చేసుకుంటాను అనగానే మా పిన్ని కూతురు ఉంది అని ప్రపోజల్ పెట్టాడు శ్యామ్. స్నేహితుడే కాబట్టి, బావా నాకు తెల్లటి అమ్మాయి, పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన జడ, చక్కగా చీర కట్టుకొని అని చెప్తుండగానే పెళ్ళున నవ్వేశాడు శ్యామ్. చాలా నిన్ను చూసి సిగ్గుపడుతూ ఓరచూపులు చూసే ముగ్ధ వద్ద ఏ రోజుల్లో ఉన్నవరా బావమర్ది. ఊహల్లోంచి నేల మీదకు దిగు. మా చెల్లెల్ని చూడు. ఈ కాలం పిల్ల బాగానే ఉంటుంది. కాదు, నాకు అటువంటి అమ్మాయే కావాలి అంటే హిమాలయాలకు పోయి తపస్సు చేసుకో అన్నాడు. అవును, అది నిజమే అనిపించింది రామ్కి. సరే మీ ఇష్టం, మీరంతా నా వెల్విషర్లు అన్నాడు. శృతి ఖరగ్పూర్లో ఐఐటిలో చదివింది. మంచి ఉద్యోగం, చూడటానికి చక్కగా ఉంది. వాళ్ళిద్దరూ కలుసుకొని మాట్లాడుకున్నారు. ఒకరి అభిప్రాయం ఇంకొకరు తెలుసుకున్నారు. ఓకే అన్నారు. పెళ్ళయింది. హనీమూన్ వెళ్ళొచ్చారు. ఇద్దరికీ ఒకే ఊళ్ళో ఉద్యోగాలు. ఆఫీస్కి దగ్గరలో ఓ ఇల్లు తీసుకొని కాపురం పెట్టారు. 10 నెలలు గడిచాయి. ఓ రోజు శృతి వాళ్ళమ్మ రామ్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. చూశారా వదిన గారు వీళ్ళిద్దరికీ అని మొదలుపెట్టింది. ఆవిడ గుండె టారుమంది. దేవుడా, ఏ గొడవలు లేకుండా ఉన్నారు అని మొదలుపెట్టారా? ఇప్పుడేం చేద్దాం అంది. మనం పట్టించుకోకుండా ఉందాం. అవును, మనం నచ్చ చెప్పాలని చూస్తే మరీ కొండెక్కి కూర్చుంటారు. మొన్ననే అనుకున్నా. అవును, మనం వాళ్ళని ఎంకరేజ్ చెయ్యొద్దు, ఎంటర్టైన్ కూడా చెయ్యొద్దు. ఏమిటో పెళ్లి చేశాం అని నిశ్చింతగా ఉండేందుకు లేదు అనుకున్నారు బాధగా. ఇంకో నెల రోజులు గడిచాయి. రామ్ శృతి బాంబు పేల్చారు. మాకు పడటం లేదు, డివోర్స్ తీసుకుంటాం అన్నారు. శ్యామ్ పూజ కల్పించుకొని సంధి చెయ్యాలని ప్రయత్నించారు. వీలవలేదు. ఏమిటి కారణాలు అంటే ఇంత పెద్ద లిస్టు చదివారు. వంట రాదు, మాట వినదు, దుబారా మనిషి, మొండి శిఖండి అని నేరాలు చెప్పాడు రామ్. జిడ్డు మేళం, శుచి శుభ్రం లేవు, పీనాసి అని శృతి చెప్పింది. రామ్ ఇది విషయం అని తల్లిదండ్రులతో చెప్పాడు. శుభం. సరే, పెళ్ళంటే పెద్దవాళ్ళం మేం పూనుకొని చెయ్యాలి కానీ విడాకుల వ్యవహారంలో మాకేం పనుండదు కదా. అదేదో మీరు మీరు చూసుకోండి అన్నాడు తండ్రి.
ఒరే ముందే చెప్తున్నా, ఇప్పుడు విడాకులు ఇచ్చేసి నాకు మళ్ళీ పెళ్లి చెయ్యండి అంటే మా వల్ల కాదు. ఒక్కసారి మా బాధ్యత అని ఖచ్చితంగా చెప్పేసింది తల్లి. అటు శృతి ఫోన్ చేసి తన నిర్ణయం తల్లిదండ్రులతో చెప్పింది. నేను మన ఊళ్ళో జాబ్ కోసం ట్రై చేస్తాను, మీతో ఉంటాను అంది. తల్లి ఒప్పుకోలేదు. పిల్లల బాధ్యతలు అయిపోయాక ఇక సుఖంగా ఉందాం అనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు మొగుడు తడి తువ్వాలు ఆరేయడు, పొడి తువ్వాలు మడతబెట్టడు అని విడాకులు ఇచ్చి ఇక్కడికి వస్తానంటే మాకు వీలు కాదు. నీ దోవన నువ్వుండు అంది. దాంతో ఇద్దరికీ పెద్దవాళ్ల మీద కోపం వచ్చింది. ఆఫ్టర్ ఆల్ విడాకులు మనం తీసుకోలేమా? కోర్టు చుట్టూ తిరగడం ఎందుకు? ఒకసారి కలిసి మాట్లాడుకుంటే తేలిగ్గా అయిపోతుంది అనుకున్నారు. నెల క్రితం అలిగి ఇల్లు వదిలి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడ కలుసుకోవాలి అనే సమస్య వచ్చింది. అనుకోకుండా ఇద్దరు ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చారు. శ్యామ్ హైదరాబాద్లో ఉంటాడు. అతను ఏవో ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టాలని 2 వారాలు సెలవు పెట్టి సొంత ఊరికి వెళ్ళాడు భార్యా సమేతంగా. మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి, తాళాలు పక్కింట్లో ఇచ్చాం అన్నాడు. ఇద్దరూ శ్యామ్ ఇంటికి చేరారు విడివిడిగా. ఆ పూట అన్నీ తేల్చేసుకొని వెళ్ళిపోవాలని వాళ్ళ ఆలోచన. కానీ కరోనా కారణంగా లాక్డౌన్. మోడీ గారు ఏ మాట ముందుగా చెప్పరు. పొద్దుపోయి అందరూ భోజనాలు చేసి ఇక నిద్రపోదాం అనుకుంటుండగా మహత్తరమైన నిర్ణయాలు తెలియజేస్తారు. ఆ వేళ కూడా అంతే అయింది. దేశం అంతా 3 వారాలు లాక్డౌన్. ఉన్నపాటున నెత్తిన పిడుగు పట్టట్టయింది ఆ దంపతులకు. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఉన్నది ఎక్కడో ఊరు బయట. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఏ దారి లేదు. తెల్లారాక చూద్దాం అనుకున్నారు. తెల్లారేసరికి మరింత గడ్డుగా తయారైంది. కడుపులో ఆకలి. అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. అక్కడికి వెళ్ళి రెడీ టు ఈట్ ఫుడ్స్, బ్రెడ్ వగైరా అన్నీ తెచ్చుకుందామని వెళ్ళింది శృతి. వీళ్ళ విడాకుల గొడవలో పడి పట్టించుకోలేదు గాని జనం రాబోయే విపత్తు ముందే ఊహించారు. ఫలితం కొట్లో చీపుళ్ళు, ఇల్లు తుడిచే గుడ్డలు తప్పించి సామానంతా ఖాళీ. అసలే అసహనం మనిషి, దానికి తోడు ఆకలి. ఇంటికి వచ్చి అరవడం మొదలుపెట్టింది. పరిస్థితి తెలుసుకొని క్షణం ఆలస్యం చేయకుండా సూపర్ మార్కెట్కి పరిగెత్తాడు రామ్. రాక్స్లో అనాథల్లా ఓ పప్పు ప్యాకెట్టు, ఓ పిండి ప్యాకెట్టు ఉన్నాయి. అట్లా అడుగు పొడుగ్గా ఉన్నాయి. తినటానికి పనికి వచ్చే సామానంతా ప్యాక్ చేయించుకొని ఇంటికి చేరాడు. శృతికి వంట అస్సలు రాదు. రామ్కి వంట బాగా వచ్చు. అన్నీ వెతికి దలియా చేశాడు. గబగబా తినసాగింది శృతి. ఓ బకాసురుడి చెల్లెలా, మొత్తం ఖాళీ చేయకు, నేను ఉన్నాను అన్నాడు. కొరకొరా చూసి ప్లేట్ సింక్లో పడేసి రూంలోకి వెళ్ళిపోయింది. ఈ జైలు నుంచి ఎలా తప్పించుకోవాలి అని బుర్ర బద్దలయ్యేలా ఆలోచించినా ఏ దోవా కనిపించలేదు. శ్యామ్కి ఫోన్ చేసి సాయం అడిగాడు. ఓ చెంప ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోతుంటే నీ బొంద నీకేం సాయం చేస్తాను అని కోప్పడ్డాడు శ్యామ్. అలా ఆలోచిస్తూ ఉంటే దారి దొరకలేదు కానీ మళ్ళీ ఆకలి వేసింది. లేచి రైస్ కుక్కర్లో అన్నం వండాడు. ఊరగాయ వేసుకొని తిన్నారు. తినేసి కంచం సింకులో పారేసి పోతుంటే పిలిచాడు. ఓ క్వీన్ విక్టోరియా, ఇలా తిన్నవి పారేస్తే కడగటానికి నీ తాత ఎవడూ లేడు అన్నాడు. వచ్చి ప్లేటు కడిగి పెట్టి వెళ్ళిపోయింది. ఓ 4 రోజులు హత్య చేసేద్దాం, ఆత్మహత్య చేసుకుందాం అని ప్రణాళికలు వేసి తర్వాత కాస్త శాంతించారు. కష్టమో సుఖమో లాక్డౌన్ అయ్యేదాకా ఇక్కడే ఉండక తప్పదు కాబట్టి ఓ ప్లాన్ వేసుకున్నారు. పని వాళ్ళని రానివ్వటం లేదు కాబట్టి పనులు పంచుకున్నారు. వంట రామ్, ఇల్లు తుడవటం, గిన్నెలు కడగటం శృతి. బట్టలు ఎవరి వాళ్ళు ఉతుక్కుంటారు. అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కాబట్టి వీళ్ళ ల్యాప్టాప్లు వీళ్ళతోనే ఉన్నాయి కాబట్టి ఆఫీస్ పని సాఫీగానే సాగిపోతుంది. ఓ వారం రోజులు గడిపేశారు. ఆ వేళ ఇల్లు తుడుస్తూ బకెట్ కాలు తగిలి పడిపోయింది శృతి. ఆ శోకాలు విని పరుగున వచ్చాడు రామ్. గయ్యాళి గంప అయినా ఏదైనా వస్తే తట్టుకోలేదు. ఇల్లు ఎగిరిపోయేలా ఏడుస్తుంది అని సణుక్కుంటూ మెల్లగా లేవదీశాడు. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. కాలు బెణికింది. అదృష్టం బాగుండి ఫ్రాక్చర్ కాలేదు. శ్యామ్కి ఫోన్ చేసి చెప్పాడు. అయ్యో ఏమిట్రా నీకు ఈ కష్టాలు అని బాధపడ్డాడు. ఆ కమ్యూనిటీలో తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన మందులు పంపించారు.
2 రోజులు నొప్పితో నడవలేకపోయింది శృతి. ఆ 2 రోజులు మంచం దగ్గరకే అన్నీ అందించాడు రామ్. చేయి పట్టుకొని బాత్రూం దాకా తీసుకువెళ్ళాడు. శృతికి బాధ, మొహమాటం. కబురు తెలిసినా ఎవ్వరూ వచ్చే పరిస్థితి లేదు. అతను కాఫీ తెచ్చిస్తే మాత్రం నిన్ను శ్రమ పెడుతున్నాను అని ఏడ్చేసింది. పర్వాలేదు, నాకు దెబ్బ తగిలితే నువ్వు చెయ్యవా అన్నాడు. శృతి మనసులో పశ్చాత్తాపం. మనిషి మంచివాడే, కానీ ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరదు. పాత సినిమాలు, పాత పాటలు పెట్టుకొని కూర్చుంటాడు. ఏదైనా కొందాం అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాడు అని విసుక్కుంది. కాస్త కాలు నొప్పి తగ్గగానే లేచి వంటింట్లోకి వచ్చి గిన్నెలు కడిగింది. అతను వారించినా వినలేదు. ఆ మధ్యాహ్నం పని చేసుకుంటుండగా ఎఫ్బీలో ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే స్పందించి ట్రై చేశాడు, కానీ అవ్వలేదు. లేచి రూంలోకి వెళ్ళాడు. మంచం మీద కూర్చొని వర్క్ చేసుకుంటుంది. ఇతన్ని చూడగానే తలెత్తి చూసింది. ఏం కావాలి అని అడిగింది. మొహమాటం వేసింది రామ్కి. ఏం లేదు, నీకేమైనా కావాలేమో అని వచ్చాను అని చెప్పి వచ్చేశాడు. అతను ఏదో దాస్తున్నాడు అని అర్థమైంది. లేచి మెల్లిగా హాల్లోకి వచ్చింది. ఏం కావాలో చెప్పు అని అడిగింది. ఏం లేదు, ఇందాక ఈ లాక్డౌన్ వల్ల చాలామందికి పాపం తిండికి ఇబ్బంది అవుతుంది. కొన్ని సంస్థలు డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళకి సరుకులు పంపుతున్నారు. వారు మెసేజ్ పెట్టారు. కొంత అమౌంట్ పంపిద్దామని ట్రై చేస్తుంటే నా ఫోన్ నుంచి ఎందుకో వెళ్ళటం లేదు అన్నాడు. అలాగా, నేను చూస్తాను అంటూ పక్కన కూర్చుని వివరాలు తీసుకుంది. తన ఫోన్ నుంచి ట్రై చేసింది. ఓకే, ఎంత పంపను అని అడిగింది. 5K అన్నాడు. ట్రాన్స్ఫర్ చేసేసింది. థ్యాంక్స్, నీకు నేను నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు. వద్దు, ఇది నా వైపు నుంచి, నువ్వు ఇంకెవరికైనా పంపించు అంది. మనకు పర్వాలేదు, కానీ పాపం రోజు కూలీలు ఎలా గడుపుతున్నారో కదా అని మొదలుపెట్టి చాలా విషయాలు మాట్లాడుకున్నారు. రాత్రి డిన్నర్కి గోధుమ పిండితో దోశలు చేస్తాను అని వంటింట్లోకి వెళ్ళాడు. అతని గదిలోకి వెళ్ళింది శృతి. మంచం మీద బట్టలు, తడి టవల్. నిట్టూర్చింది. కాస్త శుచి శుభ్రం ఉంటే బావుండు. అస్సలు ఆ మాటే తెలియదు. స్నానం చేశాక బాత్రూంలో కాలు పెట్టలేం. బకెట్లో సగం వరకు నీళ్లు, నేల అంతా నీళ్లు. మామూలుగా అయితే మండిపడేది. అప్పుడు మాత్రం మగబిడ్డ అని అపురూపంగా పెంచింది వాళ్ళమ్మ. అతని తప్పేముంది అనుకుంది. టవల్ బయట ఆరేసి బట్టలు సర్ది పక్క దులిపి పెట్టింది. దోశలు వేసి పిలవటానికి వచ్చిన రామ్ మొహమాట పడ్డాడు. నేను సర్దుకునేవాడిగా అన్నాడు. నువ్వు వంట చేస్తున్నావు కదా, దానికి బదులు ఈ హెల్ప్ అంది. శుభ్రంగా సర్దిపెట్టిన గదిలో పడుకుంటే రామ్ మనసులో ఏదో మూల పశ్చాత్తాపం. పాపం శృతి మంచిదే. వంట రాదు అంటే మరి అలవాట్లేదు. కోపం ఎక్కువ అంటే మరి అది తన స్వభావం. తెల్లవారింది. శనివారం. ఆఫీస్ పని కూడా లేదు. పిచ్చెక్కేలా ఉంది. రమ్మీ ఆడుకున్నారు. ఆదివారం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. శృతికి ఫోన్ వచ్చింది. ఫ్రెండ్ చేసింది. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉంది. ఎంత దాకా వచ్చాయి నీ డైవర్సు? త్వరగా కానివ్వు. నువ్వు లక్కీ. ఇష్టం లేని లైఫ్ నుంచి త్వరగానే బయటపడుతున్నావు. సునీత 5 ఏళ్లు భరించి అప్పుడు తీసుకుంది. ఏమేం మాట్లాడాలో నోట్ చేసి పెట్టుకో. వాళ్ళు పెట్టిన నగలు తిరిగి ఇమ్మంటే ఇవ్వకు అంటూ చెప్పుకుపోతుంది. చివాలున లేచి వెళ్ళిపోయాడు రామ్. శృతి స్నానం చేసి రాగానే ఇవాళ మనం సీరియస్గా మాట్లాడుకొని డిసైడ్ చేసేద్దాం అన్నాడు. శృతి మనసు చివుక్కుమంది. సరే అనింది. మౌనంగా భోజనం చేశారు. హాల్లో కూర్చున్నాడు రామ్. ఫోన్ వచ్చింది. ఫోటోగ్రాఫర్ కిరణ్. వాళ్ళ పెళ్ళికి మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నారు. ఫోటోలు, సీడీ ఇచ్చేశాను. ఫోటోషూట్ మాత్రం ఎడిటింగ్ మళ్ళీ చేస్తాను అన్నాడు కిరణ్. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయి అన్నట్టు ఇప్పుడు ఫోన్ చేశాడు. చివాట్లు పెట్టాడు రామ్. సారీ సార్, మా ఆవిడికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. 2 నెలలు ఆ టెన్షను. అయినా పెళ్లి ఫోటోలు, వీడియోలు పాతబడ్డాక చూస్తేనే మజా అన్నాడు. ఇప్పుడు నేను గొడవల్లో ఉన్నాను, ఇప్పుడు వద్దు చెప్పాడు రామ్. సార్, మీకు తెలుసుగా, మేము జీతాలు వచ్చే ఎంప్లాయీలము కాము. పనులు లేవు. మీరు తీసుకొని అమౌంట్ ఇస్తే నెమ్మదిగా అడిగాడు. రామ్ ఏమీ మాట్లాడలేదు. సారీ సార్, బాగా డిలే అయింది. నాది తప్పే. కానీ కండిషన్ అలా వచ్చింది నా మిసెస్ హెల్త్ వల్ల.
ఏమైంది అడిగాడు రామ్. క్యాన్సర్ చెప్పాడు కిరణ్. గతుక్కుమన్నాడు రామ్. అరే ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు. ఇప్పుడు బాగానే ఉంది సార్. బ్రెస్ట్కి వచ్చింది. లక్కీగా త్వరలోనే కనుక్కున్నాం. ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడు బాగానే ఉంది. అదంతా అవ్వగానే మీ వర్క్ పూర్తి చేసేశాను. మీరు చూసి అమౌంట్ ఇస్తే ఎంతో చెప్పు అన్నాడు రామ్. చెప్పాడు కిరణ్. చాలా బాగా వచ్చింది సార్. ఏదో అన్నీ రొటీన్గా చేసుకుపోయినా కొన్నిసార్లు ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేస్తాం. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఒక్కసారి చూడండి. నిదానంగా మీకు సీడీ కొరియర్లో పంపిస్తాను అన్నాడు. అతనికి డబ్బు పంపించేశాడు రామ్. అతనికి మెయిల్ వచ్చింది. వద్దు వద్దు అనుకుంటూనే ఓపెన్ చేశాడు. తమ ఫోటోషూట్ 4 రోజులు జరిగింది. అప్పుడు టైం లేక హడావిడిగా చేసేశాడు. ఫైనల్ ఎడిటింగ్ చేసి ఇస్తాను అన్నాడు. నాకు పాత పాటలు ఇష్టం అంటే అవే పెట్టాడు. చూస్తుంటే ఎవరికైనా మనసు మధురంగా అయిపోతుంది. అంత అద్భుతంగా ఉంది. ఎప్పుడు వచ్చిందో పక్కనే కూర్చుంది శృతి. కాలు నొప్పి కాబట్టి ఎదురుగా టేబుల్ మీద పెట్టుకుంది. తెల్లగా అరటి దూట లాంటి కాళ్ళు. గోళ్ళకి ముదురు రంగు నెయిల్ పాలిష్. సన్నని తెల్లరాళ్ల మెట్టెలు. వీడియో పరవశం నుంచి బయటపడలేదేమో అప్రయత్నంగా ముందుకు వంగి ఆ కాళ్ల మీద చెయ్యి వేశాడు. కాళ్ళు వెనక్కి తీసేసుకుంది. ఇహ లోకంలోకి వచ్చాడు. డైవర్స్ అయిపోయినా నువ్వు మెట్టెలు తీయకు అన్నాడు. చివాలును లేచి గదిలోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకుని మంచం మీద కూర్చుంది. దుఃఖం తన్నుకు వచ్చింది. రామ్కి కూడా మనసంతా పాడైపోయింది. డైవర్స్ తీసేసుకుంటాం సరే, ఆ తర్వాత ఏం చేయాలి? అసలు విడాకులు అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అమ్మా నాన్న 30 సంవత్సరాలుగా కలిసి కాపురం చేస్తున్నారు. తాతయ్య అమ్మమ్మ 60 ఏళ్ల వివాహ ఉత్సవం జరుపుకున్నారు. పోనీ అవన్నీ పాత రోజులు అనుకుంటే అక్క బావని వేపుకు తింటుంది. అయినా బావ నోరెత్తడు. పైగా పూజ దొరకడం నా అదృష్టం అని హ్యాపీగా చెప్పుకుంటాడు. మరి నేనెందుకు ఇలా అనుకున్నాడు. 4 గంటలకి లేచి టీ పెట్టాడు. తలుపు తట్టాడు. ఏడ్చి ఏడ్చి నిద్రపోయిన శృతి చప్పుడుకి లేచి తలుపు తీసింది. ఉబ్బిపోయిన ఆ మొహం చూస్తే జాలి వేసింది. శ్రావణం, ఏమిట్రా ఇది అన్నాడు. అంతే, అతన్ని కావలించుకొని బావురుమంది. శృతి పేరు శ్రావణ శృతి. శ్రావణ మాసంలో పుట్టింది కాబట్టి ఆ పేరు ముద్దుగా శ్రావణం అని పిలుస్తాడు రామ్. రాత్రి 9 గంటలు కావడానికి ఇంకో పావుగంట మాత్రమే ఉంది. దేవుడి దగ్గర ఉన్న సామగ్రి తీసి దీపాలు సిద్ధం చేసింది. బాల్కనీలోకి వచ్చింది. వెన్నకనే వచ్చి చేతులతో చుట్టేశాడు రామ్. సాకేత్, సోషల్ డిస్టెన్స్ ప్లీజ్ అంది. అతని పేరు సాకేత రామ్. ప్రేమగా సాకేత్ అంటుంది. ఆ రూల్ అన్ని చోట్ల కాదు అన్నాడు. 9 అయింది. దీపం వెలిగించారు. ఇంటింటా దీపాలు. ఆ వేళ ఏప్రిల్ 5. అప్పుడే ఫోన్ మోగింది. శ్యామ్ చేశాడు. ఒరే బామ్మర్ది, పైన షెల్ఫ్లో క్యాండిల్స్ ఉన్నాయి, వెలిగించు అన్నాడు. నూనె దీపాలు పెట్టేశాం చెప్పాడు. ఇంతకీ మీ వ్యవహారం ఎంతవరకు వచ్చింది అడిగాడు శ్యామ్. సెటిల్ చేసేసుకున్నాం చెప్పాడు రామ్. కథ సమాప్తం.